ఆవిడ ఒక హాస్పిటల్ కో-ఫౌండర్. అసలు ఆవిడకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండానే ఇప్పుడు ఆవిడకు ఆ అధికార పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడం, అందులోనూ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చారు? అసలు పార్టీ సీనియర్ నేతలను పక్కన పెట్టి మరి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరావిడ? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొంపెళ్ల మాధవిలత ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఆవిడ చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. అలాంటి మాధవిలతకు చాలా పెద్ద ఎత్తున పేరు వచ్చింది. ఆ తర్వాత పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వకుండానే బీజేపీ నుంచి టికెట్ వచ్చేసింది. అసలు ప్రచారం చేయకుండా, పార్టీ నేతలతో కలిసి మాట్లాడకుండా, పార్టీలో జాయిన్ అవ్వకుండా ఆవిడకు ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఆవిడకు బీజేపీ టికెట్ కన్ఫర్మ్ అయిందన్న తర్వాతే మాధవిలత పార్టీలో చేరారు. అయితే మాధవిలతకు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా కిషన్ రెడ్డి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దేశంలోనే కాదు, తెలంగాణలో కూడా హైదరాబాద్ సీటు అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాంటి సీటు ఒక మహిళకు ఏ ప్రాధాన్యత ఇస్తారని అప్పట్లో చాలా తిరుగుబాట్లే జరిగాయి. ఆవిడకు టికెట్ ఎందుకు ఇచ్చారని అప్పట్లో ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేశారట. అయినా సరే పార్టీ అధిష్టానం మాత్రం అసలు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. ఆవిడకు పార్టీ అధిష్టానం ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తుందనేది ఇప్పుడు లోకల్ నాయకుల్లో రగులుతున్న ఆవేదన. అయితే ఇప్పుడు కేవలం ముస్లింలే ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్లో అరాకొరగా ఉన్న హిందూ ఓట్లు చాలా కీలకం. ఇప్పుడు కేవలం బీజేపీకే ఎందుకు పడాలి అనే వాదనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా హైదరాబాద్ సీటుని దక్కించుకోవాలని తెగ ఆరాటపడుతోంది. అసలు మాధవిలతకు ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే దానికన్నా అసలు బీజేపీ హైదరాబాద్ సెగ్మెంట్లో గెలుస్తుందా లేదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.